జరిగినటువంటి ఖైరతాబాద్ నిమజ్జన శోభయాత్రలో నేను కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవాలని నాకు ప్రతి సంవత్సరం అనిపించేది, కానీ ఎప్పుడు కుదరలేదు. ఆ గణనాథుడు ఈసారి మాత్రం చూసే అదృష్టం దక్కింది. ప్రతి సంవత్సరం అనుకుంటూ ఈ గణనాథుని చూడలేకపోయా, టీవీలోనే చూసుకుంటూ ఉండేటోని. కానీ ప్రస్తుతం ఆ నిమజ్జన యాత్రలో వేలాది మంది గణనాథుని దర్శించుకునేందుకు చాలా మంది అయితే రావడం జరిగింది. అసలు మన తెలంగాణలో మన ఇండియా వైజెస్ గా చాలా వినాయకులు ఉన్నారు, కానీ అందరి నోట్ల ఖైరతాబాద్ గణేశుని గురించి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఇంత గొప్పతనం ఇందులో ఏముంది అసలు అనే ప్రశ్న మనం అందరిలోపై వస్తుంది. అయితే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఎక్కడో కాడ యూజ్ అవుతుంది మీకు. ఖైరతాబాద్ గణేశుని గురించి తెలుసుకోవాలంటే ఒక 70 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. అయితే మన దేశంలోని అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో బ్రిటిష్ మరియు నిజాం పాలన ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా వినాయకుని పెట్టి పూజించేందుకు ఎవరు ముందుకు రాలేదు. అలాంటి సమయంలో మన 1892లో బాలా గంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిసారిగా మన ఇండియాలో బహిరంగంగా వినాయకుని పెట్టి పూజించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ ప్రాంతంలో అప్పట్లో మున్సిపల్ కార్పొరేషన్గా వర్క్ చేస్తున్నటువంటి ఎస్ శంకరయ్య గారు మొట్టమొదటిసారిగా 1954లో ఈ ఖైరతాబాద్ ప్రాంతంలో వినాయకుడిని ఒక్క అడుగుతో ప్రారంభించి 100 రూపాయలు తెచ్చి వినాయకుడిని పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 70 సంవత్సరాల తర్వాత 70 అడుగులతో ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి గణనాథుడు అనేది ఇలా పెరుగుతూ ఇప్పుడైతే మనకు దర్శనమించడం జరుగుతుంది. ఇంతకు ముందు వరకు మన దేశ ఐక్యత కోసం, హిందూ యొక్క ఐక్యత కోసం వాళ్ళు ఎంతవరకు చేశారో అదేవిధంగా మన ఖైరతాబాద్ గణేశునికి మరొక స్పెషాలిటీ కూడా ఉండడం జరిగింది. అదే ప్రతి సంవత్సరం నూతన రూపాలతో దర్శించడం. అయితే మనం నిన్న వెళ్ళినటువంటి యాత్రలో చాలా మంది వేలాది మంది తరలి వచ్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 2 రోడ్లు కూడా సరిపోలేదు అనుకోండి, అంతమంది రావడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఖైరతాబాద్కి అయితే రావడం, ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. అదేవిధంగా ఇంతమంది ఈ గణనాథుని దర్శించుకునేందుకు చాలా మందిని హైదరాబాద్ మొత్తం ఇక్కడనే ఉన్నట్టు అనిపించింది. నాకైతే ఈ గణేశుని చూసిన తర్వాత ఇంతమంది క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు ఎవరి తరం కాదు అనుకున్నాం, కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం దీన్ని ఎంతో సులువుగా తీసుకొని చాలా వరకు ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా వారందరినీ కూడా చాలా వరకు ఈ యాత్రను హ్యాపీగా జరగడం జరిగింది. ఖైరతాబాద్ నిమజ్జనం అయ్యేదాకా ఈ యాత్రలో పాల్గొందాం అనుకున్నా, కానీ ఇంతగానం క్రౌడ్ చూసి చాలా వరకు తట్టుకోలేకపోయినా. అదే ఖైరతాబాద్ గణేశుడు చాలా పవర్ఫుల్ అంటారు. అదేవిధంగా నాతో పాటు ఉన్నోళ్ళతో పాటు మన ఫాలోవర్స్ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ సైన్ ఇన్ ఐఎమ్ నితిన్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. థ్యాంక్ యూ.